నమస్తే అండి. లక్ష్మీస్ లేడీ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం అండి. మేము కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసాం. మా వంటకాలు గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి సపోర్ట్ చేయండి. పాల పాయసం తయారు చేస్తున్నామండి. పాల పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 2 గ్లాసుల పాలు పెద్ద గ్లాస్‌తో, చిన్న గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం, ఫుల్ గ్లాస్ సేమియా, ఫుల్ గ్లాస్ షుగర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, యాలకుల పొడి, కిస్మిస్, గసగసాలు. ఈ డ్రై ఫ్రూట్స్ నేనైతే ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాం కదండీ! అవి ఇలా నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్. 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఇందులో 2 గ్లాసుల పాలు పోసుకొని, ఇవి లీటర్ లెక్కలో హాఫ్ లీటర్ అండి. స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో ఇప్పుడు జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఖర్జూరం, గసగసాలు అన్నీ వేసుకొని ఇందులో గ్లాస్తో తీసుకున్న సేమియాలు అవి కూడా వేసి త్వరగా వేసుకుంటాం. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం. పెట్టుకున్న సగ్గుబియ్యం పాలల్లో వేసుకోవాలి. కలుపుకోండి. సగ్గుబియ్యం ఉడకనివ్వాలి. సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికినవండి. ఇలా ఉడికినప్పుడు ఇందులో పంచదార, బాగా కలుపుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలండి. యాలకుల పొడి, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఇలాగా పలుచగా ఉన్నప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేకపోతే దగ్గరికి అయిపోతుంది చక్కగా.
అంతేనండి, డ్రై ఫ్రూట్స్ పాయసం తయారైపోయింది. మీకు మీకు ఈ వంటకం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంటకం మీకు చేసినట్లయితే ఎలా వచ్చింది కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్స్ అండి.